తీసుకుందాం. సురేంద్ర నాయుడు గారు, గుడ్ ఈవినింగ్ అండి. మొత్తంగా చూస్తున్నాం, మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని అందరూ అయితే ఖండిస్తున్న పరిస్థితి. సో రాష్ట్రంలో ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని ఐ న్యూస్ కోరుకుంటుంది. ఇదే లాస్ట్ అవ్వాలని కూడా మనం ఆశిస్తున్నాం. అంటే మహిళలను మనం ఎంతగా గౌరవించుకుంటామో తెలుసు. సో మహిళలు మహారాణులుగా వెలుగొందాలి. ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఏం చెప్తారు? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా ఐ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన మనం ఒకసారి అశాంతం గమనిస్తే, నాకు సోదరి, అందరికి కూడా ఒక సోదరిగానే మనం భావించాలి. వారు రాజకీయంగా విమర్శించారు. మీరు అవినీతికి పాల్పడ్డారు, మీరు ఏదేది చేశారు ఏమి అనేది వాళ్ళు రాజకీయంగా విమర్శించారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే, మీకు దమ్ముంటే, మీరు వాళ్ళు ఏదన్నా అవినీతి చేసి ఉంటే అవినీతి మీద మీరు మాట్లాడచ్చు. ఖచ్చితంగా వ్యక్తిగతంగా మీకు సొంత చెల్లెలు లాంటి వరుస చెల్లి లాంటి ప్రశాంత్ రెడ్డి గారి వ్యక్తిగతం గురించి మీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నా. ఇది కట్ చేస్తే పక్కన పెడితే, ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి 2014 ఎన్నికల సందర్భంలో ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాళ్ళ మీద పడి వైవి సుబ్బారెడ్డి దగ్గర నుండి ఫోన్ చేయించుకొని 4 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చుకున్నాడా లేదా? నేను బహిరంగ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు చేసుకొని రాలేదు అంటే నేను దేనికైనా సరే అవి వాళ్ళ టర్మ్స్ బాగున్నప్పుడు అది వాళ్ళు చేసుకున్నారు. అది ఆ అంశాన్ని పక్కకు పెడదాం. సురేంద్ర గారు ముందు మహిళలకు ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. మనకి ఇంకా మాట్లాడే టాపిక్స్ కూడా ఉన్నాయి, దాని గురించి ప్లీజ్ కన్క్లూడ్. అదే ఆ రోజు వాళ్ళు మీకు కావాల్సి వచ్చారు. అదే ప్రసన్న కుమార్ రెడ్డి 2014 1924 మధ్యలో యాగం చేశారు నెల్లూరులో. యాగం చేసి వీళ్ళిద్దరిని, భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఆ యాగంలో కూర్చొని మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, మీరు పార్వతీ పరమేశ్వరులు, మీరు దానకర్ణులు, మీలాంటి వారు ఉండాలి అని చెప్పి విపరీతంగా పొగిడాడు. అంటే ఫైనల్ గా సురేంద్ర నాయుడు గారు రాజకీయంగా ఓటమిని తట్టుకోలేకే ఇటువంటి విమర్శలు చేశారా? అంటే వ్యక్తిగత విమర్శల వరకు ఆ స్థాయికి ఎదిగారా? కడుపుకు అన్నం తినేవాడు ఎవడో కూడా మహిళల్ని ఈ విధంగా విమర్శించారు సార్. కడుపుకు అశుద్ధం తినేవాడైతే మాత్రమే మహిళల్ని ఈ విధంగా వ్యక్తిగతంగా విమర్శిస్తాడు. అది ఎవడైనా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. ఎవడైనా సరే మహిళల్ని వ్యక్తిగతంగా దాడి చేస్తే ప్రజలందరూ కూడా చెప్పులతో కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు, ఏ పార్టీ వాళ్ళైనా సరే. రైట్ సురేంద్ర గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. వ్యక్తిగత దాడుల్ని పక్కన పెట్టాలా. పార్టీ ఉనికి కోల్పోతా ఉంది. పార్టీ ఉనికిని కోల్పోతా ఉన్నటువంటి పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ విధంగా మహిళల మీద దాడి చేయడం, అసభ్యకరంగా మాట్లాడడం, రెచ్చగట్టే వ్యాఖ్యలు చేయడం, అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.